హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టమాటా చారు ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం దంచిపెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా వాటితో పాటు మనకి కొంచెం జీలకర్ర, పసుపు, కొద్దిగా మెంతి పొడి, కొంచెం దంచిపెట్టుకున్న మిరియాలు, ఇంగువ, ఉప్పు, కారం, పోపుకు సరిపడా. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో శుభ్రంగా కడిగి కట్ చేసుకునేటువంటి టమాటా, చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీని ఇప్పుడు ఒక స్ట్రైనర్తో ఒక గిన్నెలో మనం వడగట్టుకొని మన చారుకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం చేతులతో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం అయితే మిక్సర్ జార్లో చేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరతో పాటు కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం. వీటితో పాటు కొద్దిగా జీలకర్ర, పసుపు, మెంతి పొడి, ఇంకా అంతేకాకుండా కొంచెం ఒక చిక్కగా దంచి పెట్టుకున్నటువంటి మిరియాల పొడిని కూడా వేసుకుందాం. చారు బాగా మరుగుతుందండి. ఇప్పుడు దీనికి సరిపడా కారాన్ని, సాల్ట్ని చూసి వేసుకుందాం. ఒకవేళ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. చారుకి పోపు పెట్టేసుకుందాం. ఒక స్టవ్ ఆన్ చేసుకొని తడకా ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకునేటువంటి వెల్లుల్లి వేసుకుందాం. అవి కొద్దిగా వేగాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు అవి కూడా వేసేసుకుందాం. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పోపుని మరుగుతున్నటువంటి చారులో వేసేసుకుందామండి. చారు కూడా అయిపోయింది. ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేస్తాం. సమ్మర్కి ఇంకా ఇలాంటి చారులు, రసాలు, పులుసులు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా మీరు కూడా ఒకసారి చారుని ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.